నెక్ టు నెక్ వస్తుంది ఇద్దరికి. చూడాలి ఏం జరుగుతుంది. లేకపోతే కాంగ్రెస్ వాకౌట్ ఈజీగా. రైట్ సార్, రైట్. ఇప్పుడే స్టూడియోలో జాయిన్ అయ్యారు మనతో బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ ఏల్చాల్ దత్తాత్రేయ గారు. నమస్కారం దత్తాత్రేయ గారు. సో దత్తాత్రేయ గారు, 5వ రౌండ్లు కలిపి కాంగ్రెస్ పార్టీ 12,650 కోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సో ఇన్ సర్వశక్తులు ఒడ్డింది బీఆర్ఎస్ పార్టీ. మీ సిట్టింగ్ స్థానం అది. కేటీఆర్, హరీష్ రావు 24 గంటలు చాలా ఫోకస్డ్గా ఉన్నారు. మీలాంటి యువ నాయకులందరూ కూడా గ్రౌండ్లోకి వెళ్ళి ప్రచారం చేసినటువంటి పరిస్థితి. సో మరి ఇక్కడ ట్రెండ్స్ చూస్తే మాత్రం కాస్త మీరు ఊహించిన దానికంటే విరుద్ధంగా వస్తున్నటువంటి పరిస్థితి. రెండు అంశాలండి ఇక్కడ. నవీన్ యాదవ్ యొక్క బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే 2014 తను ఎంఐఎం అభ్యర్థిగా 40,000 ఓటు బ్యాక్ తెచ్చుకున్నాడు. పర్సంటేజ్ విషయానికి వస్తే దాదాపుగా 25% ఓటు బ్యాక్తో ఉన్నాడు 2014. అదే నవీన్ యాదవ్ 2018లో పోటీలో లేడు, అభ్యర్థిగా బరిలో లేడు. సారీ ఉన్నాడు, ఇండిపెండెంట్గా ఉన్నాడు. 18,000 వచ్చాయి, ఇండిపెండెంట్గా ఉన్నాడు. నాడు కాంగ్రెస్ పార్టీకి 52,000 ఓట్లు వచ్చింది. ఈ 2 ఎలక్షన్స్లో మాగంటి గోపీనాథ్ గారు ఒకసారి 2014లో 30% ఓట్లతో 50,000 పైచిలకు ఓట్లు వచ్చినాయి. దాదాపుగా 12-13,000 ఓట్లతో గెలిచాడు. 2018కి వచ్చేసరికి పర్సంటేజ్ చాలా పెంచుకున్నాడు. 68,000 ఓట్లతో పాటు 44% ఓటు బ్యాక్ తెచ్చుకున్నాడు. 2024కి వచ్చేసరికి ఇంకా మాగంటి గోపీనాథ్ గారికి తిరిగే లేకుండా పోయింది. అక్కడ అజారుద్దీన్ నిలబడ్డప్పటికీ ఆయనకు 60,000 ఓట్లు వచ్చినప్పటికి కూడా 100% గెలిపేవరిది అంటే కేసీఆర్ గారి పాలన ఇంపాక్ట్ కావచ్చు, మేము తీసుకొచ్చిన సంస్కరణలు కావచ్చు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు, మేము చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నాం. మాగంటి గోపీనాథ్ గారు భారీ విజయం సాధించారు. 16,000 పైచలకు మెజార్టీతో మేము గెలిచినాం. ఈ 3 దఫలుగా చూస్తే అభ్యర్థి మాగంటి గోపీనాథ్ గారే మా పార్టీ నుంచి విజయం సాధించింది. ఇది 4వ ఎన్నికగా మనం పోలిస్తే, అంటే ఒకే దఫలో జరిగిన 2వ ఎన్నికగా పోలిస్తే అనివార్య కారణాల వల్ల మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం, హఠాత్తుగా వచ్చిన ఎన్నిక కావడం. సో ఈ ఎన్నికలో మేము అధికారంలో లేము, కానీ హైదరాబాదుకు బీఆర్ఎస్ పార్టీగా కేటీఆర్ నాయకత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన డెవలప్మెంట్ని చాలా ప్రగాఢంగా విశ్వసించారు. మోరోవర్ ఈ నియోజకవర్గంలో నమోదైనటువంటి ఓట్లు 1,94,000 అయితే దాంట్లో మహిళల ఓటు బ్యాంక్ చాలా ఎక్కువ, మైనారిటీ ఓటు బ్యాంక్. ఈ రెండు చాలా ఇన్ఫ్యాక్ట్ కీలకం చూపిస్తాయి. ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి మాటలు మనం చూసినాం. ఏమన్నారు తను? కాంగ్రెస్ హే తో ముసల్మాన్ హే, ముసల్మాన్కు హిజ్జత్ కాంగ్రెస్ సే హే. అంటే వాళ్ళకి అసలు కాంగ్రెస్ పార్టీ లేనప్పటి నుంచి వాళ్ళకు మైనారిటీలకు ఇజ్జతే లేనట్టుగా, వాళ్ళకి అసలు మైనారిటీలే లేనట్టుగా మాట్లాడిన తీరు. మోరోవర్ అజారుద్దీన్ గారికి ఆకస్మికంగా మంత్రి పదవి, జూబ్లీహిల్స్ ఎన్నికల మంత్రి పదవి అని, బైపోల్స్ ఎన్నికల మంత్రి పదవి రావడం, ప్లస్ ఎంఐఎం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీతో ఎంఐఎం చట్టాపట్టలు వేసుకొని తిరుగుతుంది అనుకున్నాం. కానీ తెలంగాణలో ఎంఐఎంతో దోస్తీ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ, బీహార్లో మాత్రం కుస్తీలో ఉంటుంది. బీహార్లో కుస్తీ చేస్తూ ఉంది ఎంఐఎంతో. సో ఇక్కడ ఎంఐఎం రాజకీయం కొంత ఇన్ఫాక్ట్ చూపించినప్పటికీ మేము ఒకటి ఏమన్నామంటే, నేను స్వయంగా రహమత్ నగర్లో మా ఎమ్మెల్యే అనిల్ జాదవ్తో కలిసి కార్మిక నగర్లో ఒక 5 వార్డులు చూసాం. మేము ప్రత్యక్షంగా ఓటర్లను కలిసినప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో మాకు ప్రత్యేకంగా సంక్షేమ పథకాలు అందినాయి సార్. ఈ రహమత్ నగర్ నియోజకవర్గంలో ఈ రోడ్డు ఆటో నగర్ స్టాండ్ అనేటువంటిది లేదు, అసలు చాలా చెత్త కుప్పతో ఉండేది ఎప్పటికీ. కేటీఆర్ గారు ఒకసారి ఏదో విషయంలో, డెవలప్మెంట్ యాక్టివిటీస్ విషయంలో వచ్చినప్పుడు ఎర్రగడ్డలో ఉన్నటువంటి ఆసుపత్రి ఇనాగ్రేషన్ చేసి, కొత్త కన్స్ట్రక్షన్ అవుతున్న ఇనాగ్రేషన్ చేసి, అక్కడ నుంచి మాగంటి గోపీనాథ్ గారి ఇంటికి వెళ్తూ ఆ చౌరస్తాలో చూసినప్పుడు ఏ క్యా హై భయ్యా ఐసా కైసా హై అని చెప్పేసి మాట్లాడినప్పుడు కొంత ఆటో స్టాండ్ యూనియన్ వాళ్ళు మాకు ఒక వినతి పత్రం ఇచ్చారు. ఆ వినతి పత్రాన్ని తీసుకున్న తర్వాత విదిన్ 50 డేస్లో అక్కడ మనం కొబ్బరికాయ కొట్టి వర్క్ చేసి రోడ్డు వైడనింగ్, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, ప్లస్ ఆ చెత్త డంపింగ్ యార్డ్ మొత్తాన్ని కూడా షిఫ్ట్ చేసేసాం. వాళ్ళు ఇప్పుడు ఆ ప్రాంతంలో మేము తిరుగుతున్నప్పుడు కూడా వాళ్ళు ఏమంటారంటే, సార్ అభి హైదరాబాద్ మే క్యా హై డెవలప్మెంట్, ఏ ఫ్లైఓవర్స్ కావచ్చు, అండర్ బ్రిడ్జిలు కావచ్చు, 137 లింక్. సరే, మీరు తిరిగినప్పుడు జనాలు మీకు అండగా ఉంటామని చెప్పారు, మిమ్మల్ని గెలిపిస్తామని మీకు వాగ్దానం చేశారు. మరి పోలింగ్ రోజు జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటి? ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి వీటిపైన మీ అంచనా ఏంటి? అంటే మేమేమి విశ్వసించామంటే రోజా గారు, ఎగ్జిట్ పోల్స్ ఎక్కడ కూడా ఎగ్జాక్ట్ పోల్స్గా ఉండవు. ఏదో ఒక్కసారిగా అంటే సైలెంట్ ఓటరు కొన్నిసార్లు అధికారంలో ఉన్న పార్టీ ప్లస్ అభ్యర్థి భయభ్రాంతులకు, అభ్యర్థి యొక్క నేర చరిత్ర కానీ వాళ్ళ కుటుంబ బ్యాక్గ్రౌండ్ కానీ చూస్తే, ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీకి వేయలేదు అని చెప్తే మమ్మల్ని ఎక్కడ ఏమంటారు అని చెప్పి చెప్పిండ్రు కావచ్చు అని అనుకున్నాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, హైడ్రా పేరు మీద హైదరాబాద్లో అరాచకం, 300 పైచలకు కుటుంబాలను రోడ్డుపాలు చేయడం, 16,000 కుటుంబాలను చేయాలని టార్గెట్ పెట్టుకోవడం, హైడ్రాతోనే హైదరాబాద్లో నడి రోడ్ల కింద బావులు దవ్వి నీళ్లు వస్తున్నాయని చెప్పిన ముఖ్యమంత్రి మాటలు ఒకవైపు. రెండోది బీజేపీ ఇంకేమంటుందంటే, అసలు కేంద్ర మంత్రిగా బండి సంజయ్ గారు మొలతాడు కట్టుకున్న రాజకీయం చేయాలి. మొలతాడు కట్టుకున్నామన్నా మనము, బొట్టు పెట్టుకున్నామన్నా మనం మొలతాడు కట్టుకున్న వాళ్ళు కోట్లేయాలన్నా, బొట్టు కట్టుకున్న వాళ్ళు కోట్లేయాలన్నా అని ఆయన,
ముఖ్యమంత్రి గారు ఏమో ముసల్మాన్ హై తో కాంగ్రెస్ హే, కాంగ్రెస్ హే తో ముసల్మాన్ హే, కాంగ్రెస్కు ఇజ్జత్ హమారే సే హే, కాంగ్రెస్ హే అని చెప్పి మాట్లాడిన తీరు ఎంత దిగజారి రాజకీయాలు చేశారంటే, మేము మొలతాడు రాజకీయాలు చేయలేదు, మేము బొట్టు రాజకీయాలు చేయలేదు, మేము మరి మీరు ఇన్ని రాజకీయాలు ఆరోపిస్తున్నారు, ఇన్ని అంటే అసలు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం చేయలేదు అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఇవాళ రిజల్ట్ చూస్తే మరి వేరేలాగా వస్తుంది. అదే చెప్తున్నాను కదా, నవీన్ యాదవ్ గారు 2 దఫలుగా ఓడిపోయిన సింపతి. ఫస్ట్ ఎంఐఎంతో పోటీ చేసి ఓడిపోయాడు, రెండోసారి అంటే సునీత సింపతి కన్నా ఎక్కువ నవీన్ యాదవ్ వైపు సింపతి. లోకల్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మీరు చూసారు కదా ఎంత భయం. 2.5 గంటల నుండి లాస్ట్ 2.5 అవర్స్, ఇప్పుడు మేము 3:30 నుంచి సునీత గారితోనే ఉన్నాం. నేను, మా కార్పొరేటర్ శ్యామల హేమ, మేము అందరం తనతో ప్రతి వార్డ్ టు వార్డ్, డివిజన్ టు డివిజన్ విజిట్ చేస్తుంటే ఎక్కడికి వెళ్ళినా కూడా సునీత గారిని అడ్డుకోవడం, అకారణంగా అడ్డుకోవడం, ఫంక్షన్ హాల్స్లలో తీసుకొచ్చి ఓటర్లను డంపు చేశారండి. ఫేక్ ఓట్స్, 60 సంవత్సరాల వృద్ధురాలు ఓటుని 18 సంవత్సరాలు నిండని ఆడపిల్లలతో ఓట్లు వేయించారు. ఫోటోలు అతికించి అప్పటికప్పుడు వాళ్ళ ఫొటోస్, పాస్పోర్ట్లు తీపిచ్చి కెమెరామెన్ని పక్కన పెట్టుకొని వాళ్ళ ఫోటోలు స్టిక్ చేసి తీసి ఎంత దిగజారుడు రాజకీయాలు చేశారంటే రోజా గారు, నేను ఇప్పటి వరకు జరిగిన ఏ బై ఎలక్షన్స్లో కూడా ఇంత దిగజారిన రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ ఈ పుట్టినప్పటి నుంచి కూడా నేను చూడలేదు అనుకుంటా. కానీ ఈసారి మాత్రం రేవంత్ రెడ్డి మార్క్ అక్కడ, ప్లస్ నవీన్ యాదవ్ గారి బ్యాక్గ్రౌండ్, ఆయనకున్నటువంటి చరిత్ర కావచ్చు, వాళ్ళ ఫాదర్ ఉన్న చరిత్ర కావచ్చు, లాస్ట్ ఉప ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ హయాంలో మీరేం చేశారో ఇవన్నీ కూడా మీరు ఎక్కడికైనా ఏ ఉప ఎన్నికైనా వెళ్దాం, కాంటోన్మెంట్ ఉప ఎన్నికైనా సరే, మీరు మాట్లాడుతున్నట్టుగా దుబ్బాక అయినా సరే, మునుగోడు అయినా సరే, హుజూరాబాద్ అయినా సరే, మేము ఎన్నికలలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి విజ్ఞప్తుల మేరకు ఓటర్లను కలిసినాం. ఓటర్లను ఏ స్థాయిలో మేము చేసినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చెప్పే ప్రయత్నం చేసినాం. వాళ్ళు మా మీద విశ్వాసం ఉన్న ప్రతి దగ్గర మా కోట్లేసి గెలిపించారు. విశ్వాసం లేని దగ్గర ఓటమి పాలు కావడం సహజం. అది మేము గెలుపోవటంలో అనేటువంటిది ఇవాళ జూబ్లీహిల్స్ ఎన్నికతోటి తెలంగాణలో కానీ దేశంలో కానీ రాజకీయాలు మనతో జాయిన్ అయ్యారు కాంగ్రెస్ నాయకులు డాక్టర్ లింగం యాదవ్ గారు.